అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ మరి ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వ్యూ తెలుసుకోబోతా ఉన్నాం అనమాట. ఈ యొక్క బైపీసీ స్ట్రీమ్ యొక్క కౌన్సిలింగ్లో మొత్తం టోటల్గా 5 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క 5 స్టెప్స్ మరి ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా కండక్ట్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అయితే ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే వీడియోకు లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, ఇక్కడ వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఒక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది డౌట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టాపిక్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ గురించి, తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో 5 స్టెప్స్ అయితే మాట్లాడదాం. ఇప్పుడు వచ్చేసి ముందుగా యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ లేదా ఈ మంత్ ఎన్నికలు ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వెబ్సైట్లో వచ్చేసి దాదాపుగా ఏదైతే ఎంపీ స్ట్రీమ్ ఉంది కదా అది కూడా ఎండింగ్ స్టేజ్లోకి అయితే రావడం జరిగింది. కాబట్టి ఏదైతే ఫైనల్ ఫేస్ ఒకటే ఉంది. ఈ ఫేస్ అయిపోగానే మీకు బైపీసీ స్ట్రీమ్ వారికి ఇక్కడ కండక్ట్ చేస్తారన్నమాట కౌన్సిలింగ్ వచ్చేసి కూడా. కాబట్టి మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రావచ్చు అనమాట. ఇది డేట్స్ అనమాట. ఓకే, ఇక బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టెప్స్ ఉంటాయి కదా, మరి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో వచ్చేసి. ఏదైతే ఒక బైపీసీ స్ట్రీమ్ ఉంటుంది మరి అక్కడ వచ్చేసి మన టోటల్గా 5 స్టెప్స్ ఉంటాయి అనమాట. 5 స్టెప్స్ లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫీ పేమెంట్ కట్టాలి. మరి ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది ఫర్ స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా డివైడ్ ఉంటుంది అనమాట పేమెంట్ కూడా. లైక్ ఏ విధంగా అంటే ఓసీ బీసీ వారికి ఇక్కడ వచ్చేసి 200 రూపీస్ అయితే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఏదైతే 600 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ కట్టాలి. పేమెంట్ కట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ అంటే ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక సెంటర్ అనమాట. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే సెంటర్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఏదైతే మన తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా అన్ని డిస్ట్రిక్ట్లో మనకి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, బీటెక్ కాలేజ్ కావచ్చు అక్కడ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి మనం ఇక్కడైతే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకుంటప్పుడు మనం ఏం చేయాలంటే మీకు సంబంధించిన ఏదైతే లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ 3-4 డేస్ ఉంటుందన్నమాట మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఆ 3-4 డేస్లో మరి మీకు ఏ డేట్ రోజు వీలుంటుంది, మరి ఏ టైం అప్పుడు వీలుంటుందని ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ ఏ విధంగా అంటే ఇంటర్ మెమో కావచ్చు, 10th మెమో కావచ్చు, మీ బోనోఫైడ్స్ కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క 11 to 12 సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ తీసుకువెళ్ళి కూడా మీరైతే వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరి వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు కంప్లీట్ చెప్తాను. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా వస్తాయన్నమాట మన ఛానల్ తరపు నుంచి. ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే ముందుగా మీ యొక్క ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకుపోయిన తర్వాత ఏదైతే మనకు మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేయవద్దు, ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అక్కడ మనకి ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో ఆఫీసర్ వారికి మీ యొక్క సర్టిఫికేట్ చూసినట్లయితే అక్కడ మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కాగానే మీకు అన్ని సర్టిఫికేట్స్ ఓకే ఉన్నట్టు మీకు ఒకటైతే ఆర్ఓసీ ఫామ్ ఇస్తారనమాట. ఆర్ఓసీ ఫామ్ ఇవ్వగానే మీకు వెంటనే వితిన్ 2 to 3 అవర్స్లో మీకు ఏమవుతుందంటే మీ మొబైల్కి అయితే ఒక లాగిన్ ఐడి నెంబర్ వస్తుంది అనమాట. ఈ లాగిన్ ఐడి నెంబర్ ఎందుకంటే మనకి ఇక్కడ వెబ్ వాష్ని ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిపోయినామో స్లాట్ బుక్ చేసుకున్నాము, అదేవిధంగా ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. వీడికి మనకు 3 స్టెప్స్ కంప్లీట్ కావడం జరిగింది. మరి ఆ 4th స్టెప్ ఏంటంటే మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి డేట్స్ ఇస్తారనమాట. 2 days 3 days ఇస్తారు. ఆ టైం మనం ఏం చేయాలంటే ఏదైతే మీకు లాగిన్ ఐడి నెంబర్ వచ్చి ఉంటుంది కదా ఆ లాగిన్ ఐడి నెంబర్ మన దగ్గర ఉంచుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఎక్కడ మిస్ చేసుకోవద్దు. ఆ లాగిన్ ఐడి నెంబర్ రాగానే మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందన్నమాట. టెక్స్ట్ మెసేజ్ రాగానే మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక బుక్ పైన రాసుకోండి. ఇక ఎంసెట్ కౌన్సిలింగ్ టోటల్గా కంప్లీట్ చేసుకోవడానికి ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి. స్టెప్ బై స్టెప్ అనమాట వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అవన్నీ కూడా చెప్తారు మన ఛానల్ నుంచి. కాబట్టి మీరు ఒక నోటు తయారు చేసుకున్నారనుకోండి మీకు మంచిగా వీలవుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే కన్ఫ్యూజన్ ఉండకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, మరి మనం ముందుగా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఏదైతే వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే క్యాండిడేట్ లైన్ ఉంటుంది అనమాట. క్యాండిడేట్ లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఈ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. మనం పాస్వర్డ్ లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క రూల్ నెంబర్ ఇవ్వాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ మనకు ఒక జనరేట్ పాస్వర్డ్ ఉంటుందన్నమాట ఆప్షన్ అనమాట. జనరేట్ పాస్వర్డ్ మీకు కొట్టగానే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగానే ఒక బుక్ పైన దేనిపైన రాసుకోవాలి. రాసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా మీరైతే ఒక పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ కూడా క్రియేట్ కావడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ దాదాపుగా మనకి ఇక్కడ అయితే 4 స్టెప్స్ కంప్లీట్ కావడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది మనకు చెప్పాను, అదేవిధంగా మీ యొక్క స్లాట్ బుకింగ్ అయిపోయింది, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది,
అదేవిధంగా పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 5th స్టెప్ వచ్చేసి ఇదేంటి మనకు వెబ్ ఆప్షన్ అనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలంటే ఏదైతే మనకి ఇదివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి ఒక లాగిన్ నెంబర్ మీకు ఇచ్చి ఉన్నారు కదా, ఏదైతే మొబైల్కి వచ్చింది కదా మెసేజ్ వచ్చింది కదా, ఒక లాగిన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఈజీపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్ అనమాట. ఇది తీసుకెళ్ళేసి మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి. ఏదైతే క్యాండిడేట్స్ లాగిన్ ఉంటుంది కదా, క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే మీ యొక్క లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి, మీ యొక్క ఈజీపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీకు సంబంధించిన కింద క్యాప్చా ఉంటుంది అనమాట. ఒక క్యాప్చా ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీరు ఇక్కడే పోతారో డైరెక్ట్గా మనకు వెబ్ ఆప్షన్ ఇచ్చే పేజ్లకి అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మరి మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్రియారిటీ వైజ్గా, కాలేజ్ వైజ్గా, అవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే మరొకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఆల్రెడీ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో అంత ర్యాంక్ సంబంధించి ఇక్కడ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ యొక్క వీడియో చేయడం జరిగింది మన ఛానల్ వచ్చేసి. ఆ యొక్క వీడియోస్ కూడా మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, లేదంటే మీకు కూడా డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. అదేవిధంగా మీరు ఒకసారి కామెంట్ చేసినా కానీ మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వీడియో లింక్ అనమాట. ఓకే, ఇక్కడ మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే విత్ ఇన్ 3 to 4 daysలో మనకి ఏదైతే మీకు సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఏ విధంగా వస్తుందంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది, మరి మీకు ఏ కలర్ సీటు వచ్చింది, మరి ఏ బ్రాంచ్ సీటు వచ్చింది అని మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వెబ్సైట్లోకి రావాలి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే మన లాగిన్ ఐడి పాస్వర్డ్ మనం ఉంది కదా, మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఆ యొక్క సీట్ అలాట్మెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా సెలబ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్లీట్గా ఈ 6 స్టెప్స్ ఉన్నాయి కదా, మనకు 5 స్టెప్స్ ఉన్నాయి కదా, 5 స్టెప్స్ సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే డెడికేటెడ్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. కంప్లీట్గా మీ ఇక్కడ కాలేజ్కి వెళ్ళినంత వరకు నేను దగ్గరుండి గైడ్ చేస్తాను మన ఛానల్ తరపు నుంచి. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ముందు తెలియచేది ఏంటంటే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన యొక్క ఛానల్ నేమ్ అయితే తెలియజేయండి, షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత మన ఛానల్ ద్వారా యూజ్ అవుతుంది ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్లో. ఇదివరకు ఆల్రెడీ మనకు 1 year నుంచి అయితే ఆల్రెడీ ఒక బైపీ స్ట్రీమ్ కంప్లీట్ చేసాము. ఒక బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, అదేవిధంగా బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, ఆల్రెడీ కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ స్ట్రీమ్ కావచ్చు, కంప్లీట్గా జేఎన్ఎం కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది గత లాస్ట్ ఇయర్ నుంచి. కాబట్టి ఇక ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ఇక మంచిగా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అనుకున్న కాలంలో సీటు వచ్చే విధంగా మన తరపు నుంచి మంచిగా గైడెన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, అదేవిధంగా వీలైనంత మందికి కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, మనకి స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే చెప్పాం కదా ముందు, ఇక ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు మళ్ళీ మీకు కాలేజ్లో డేట్ ఇస్తారనమాట, కాలేజ్లో జాయిన్ కావడానికి. ఆ డేట్ వచ్చినప్పుడు మనం ఏదైతే మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, మీ ఫీ పేమెంట్ కట్టిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది, జాయినింగ్ రిపోర్టు, అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డరు, ఫీ ట్రాన్సాక్షన్ రిసిప్ట్, అదేవిధంగా ఆర్ఓసి ఫాము, అదేవిధంగా మీకు ఏదైతే కౌన్సిలింగ్ తీసుకున్న సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఇవన్నీ కూడా 2 నుంచి 3 జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళేసి కూడా మీరు మీకు ఏ కలర్ సీటు వచ్చిందో ఆ కాలం అయ్యి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్టెప్స్ అనేది మనం ఫాలో కావాల్సి ఉంటుంది, ప్రతి ఒక్క స్టెప్ అనమాట. ఇందులో ఏ స్టెప్ మిస్ అయినా మనకైతే సీట్ అయితే రాదు. ఓకే, అని స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ ఫాలో కావాలి. ఓకే, మరి ఈ విధంగానే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా. మరి ఈసారి కూడా ఈ విధంగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం గైడెన్స్ ఇవ్వడం జరిగింది, ఈసారి కూడా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ ఇస్తా ఉంటాను ఈ విధంగానే. ఓకే, అందరూ కూడా ముందుగా ఆదరణ తెలియజేస్తాను మన ఛానల్ తరపు నుంచి. ప్రతి ఒక్కరు కూడా మంచి కాలం సీట్ రావాలని కూడా మన ఛానల్ తరపు నుంచి కోరుకుంటా ఉన్నాను. ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.